హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను విన్న కథ మీకు చెబుతాను, వినండి. పూర్వకాలంలో గ్యాస్ స్టవ్వులు లేవు. చాలామంది కర్రల పొయ్యి మీదే వండుకునేవారు. అందువలన ఎంతోమంది ప్రజలు అడవిలోనికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకొని జీవించేవారు. అలాగే ఒక అతను రోజు అడవికి వెళ్ళి కర్రలు కొట్టి తెచ్చి అమ్ముకొని జీవనము సాగించేవాడు. అడవి దేవత అతని కష్టాన్ని గమనించింది. అతనికి ఏదైనా సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది. ఒకసారి అతడు కర్రలు కొట్టుతుండగా, ఈ కర్రలు కొట్టుకునేవాడా, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రయత్నించు అన్నది. ఆ మాటలు అతనికి వినిపించాయి. అతడు ఈ మాటలు విని అడవిలోనికి కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళాడు. అక్కడ ఎండిన చెట్లు చాలా కనిపించాయి. అతని ఆనందానికి అంతే లేదు. చాలా కట్టెలు కొట్టుకొని తెచ్చి అమ్మి జీవించాడు. ఇలా కొంతకాలం గడిచాక అతడు ఇంతకు ముందు విన్న మాటలు మరొకసారి గుర్తుకు తెచ్చుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ అతనికి వెండి గనులు కనిపించాయి. చాలా సంతోషంతో అవి తీసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా జీవించసాగాడు. కొన్నాళ్ళు గడిచాక వనదేవత మాటలు గుర్తుకు వచ్చి మరికొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ అతనికి బంగారము, వజ్ర వైఢూర్యాలు దొరికాయి. వాటిని అతను ఇంటికి తెచ్చుకొని హాయిగా జీవించసాగాడు. సొంత ఇల్లు కట్టుకొని సుఖముగా ఉన్నాడు. ఈ కథ వలన మనము తెలుసుకున్నది ఏమిటంటే, ఇప్పుడు ఉన్న దానితో తృప్తి చెందకుండా మనము మరికొంత కృషి, శ్రమ చేస్తే అభివృద్ధి సాధిస్తాం. నిరంతర పరిశ్రమే అభివృద్ధికి కారణం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఉంటాను పిల్ల.